సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు సాధకులంతా కూడా కొందరు ప్రాక్టికల్గా ధ్యానం ఇలా చేయాలి, యోగం ఇలా చేయాలి, జపం ఎలా చేయాలి, స్వస్వరూపములో ఎలా ఉండాలి, ఎరుకగా ధ్యానంలో ఎలా ఉండాలని ఒక ప్రవచనాన్ని చెప్పమన్నారు. అయితే మన సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ఎందరో మహాపురుషులు అవతరించారు. యోగాభ్యాసం చేసే విధానాన్ని సంపూర్ణముగా చెప్పడం జరిగినది. అలాగే ధ్యానం చేసే విధానాన్ని చెప్పడం జరిగినది. అలాగే ప్రాణాయామం ఎలా చేయాలి, ఏ నిష్పత్తులతో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఎలా చెప్పారు అంటే, సద్గురువు యొక్క సన్నిధిని సశిష్యుడు గురు ముహతః వినమని, గురు ముహతః శ్రవణం చేయమని, గురు ముహతః గ్రహించమని చెప్పడం జరిగినది. ఈనాడు మనము మన ప్రవచనాలు ఎందుకు చేస్తున్నాము అంటే, కనీసం కొందరైనా కూడా సూక్ష్మబుద్ధి గలవారు ఈ ధ్యానం చేసే విషయాన్ని, యోగం చేసే అంశాన్ని, ఆత్మానాత్మ విచారణ చేసేటువంటి సూక్ష్మ అంశాలను గుర్తిస్తారని, కనీసం కొందరైనా ఆ ఆత్మతత్వాన్ని పొందగలరని ఎందరో మహాత్ములు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవచనాలను అందజేస్తున్నారు. అయితే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందన్నటువంటి అంశమే. వాస్తవంగా విచారించినట్లయితే శాస్త్రముల యందు, ఉపనిషత్తుల యందు ఏం చెప్పబడినదంటే, సద్గురువు యొక్క సన్నిధికి, సద్గురువు యొక్క దగ్గర శ్రవణం చేయమని చెప్పుండాది. శ్రవణ మననాదులు చేసి ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోమని చెప్పుండాది వేదాంత శాస్త్రాలు. అయితే మనము ప్రాక్టికల్గా ఇక్కడ చేసి చూపించడం అనేది ఆత్మజ్ఞాన విషయంలో సాధ్యం కాదు. ఎందుకు అంటే అది బయట వస్తువు కాదు, అది నీ స్వరూపమై ఉన్నది. 4 వేదములు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని మనకు ప్రబోధన చేస్తున్నాయి. ఏదైనా బయట వస్తువు అయితే చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒక పదార్థం అయితే దాన్ని గ్రహించడానికి బయట ఉండే పదార్థాన్ని విని రూపాన్ని చూసి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అదే నీవై ఉన్నావు అని సద్గురువు బోధ చేసేటప్పుడు సశిష్యుడు సూక్ష్మంగా ఆ స్వరూపాన్ని గుర్తించడం ఇక్కడ గురువు యొక్క సవిజ్ఞ ద్వారా, గురువు యొక్క సందేశము ద్వారా, గురువు యొక్క బోధించేటువంటి ఆ సూక్ష్మాతి సూక్ష్మమును తన బుద్ధి ద్వారా ఆ స్వరూపాన్ని గ్రహించి ఆ స్వరూపనిష్ఠుడై ఉండిపోవడమే కానీ ఇక్కడ చూపించడం అనేటువంటిది పరమాత్మతత్వంలో సాధ్యపడదు. అయితే యోగాసనాలు వేసి చూపించవచ్చు, ప్రాణాయామము చేసి చూపించవచ్చు, ధ్యానం చేసి చూపించవచ్చు. అయితే ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ సద్వస్తువు నీవేనంటే అది చూపించడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. అది సాధన చేసి ఇలా ఉంటుందని చెప్పేదానికి కూడా వీలు పడేటువంటి తత్వము కాదు. మరి ఎందుకు ఇట్లా మీరు ప్రవచనాలు చేస్తున్నారు? మరి గురువులంతా ఎందుకు ఈ ప్రవచనాలు చేస్తున్నారంటే, సూక్ష్మ బుద్ధి గలవారు,
ఏకాగ్రత బుద్ధి గలవారు, నిర్మలమైన బుద్ధి గలవారు ఆ తత్వాన్ని గుర్తించగలరనే మన మహనీయులంతా కూడా ఇలా బోధన చేస్తూ ఉన్నారు. అయితే ప్రాణాయామం అనేటువంటిది ఆసనం వేసుకొని కూర్చొని ప్రాణాయామాన్ని చూపించవచ్చు. రేచకము, పూరికము, కుంభకము ఇలాంటివి చూపించవచ్చు. అలాగే సోహం మంత్రాన్ని కూడా కూర్చొని కేవలము ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఎలా చేయాలి, ఆరోహణ అవరోహణ అనే పద్ధతితో చెప్పవచ్చు. అయితే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని ఆ సద్వస్తువు యొక్క పరమాత్మ నీ స్వరూపమై ఉన్నది అని సద్గురువులు బోధ చేసేటప్పుడు కేవలము శిష్యుడు ఆ సూక్ష్మాన్ని, ఆ పరమార్థాన్ని తన స్వచ్ఛమైన బుద్ధి ద్వారా, నిర్మలమైన బుద్ధి ద్వారా గ్రహించి స్వానుభవమునకు తెచ్చుకోవలసినదే కానీ ఏ రోజుటికైనా, ఏ నాటికైనా, ఏ క్షణానికైనా వేరు మార్గమే లేదు. సూచన సవిజ్ఞ ద్వారా గురువు బోధించేటువంటి ఆ యొక్క షడ్లింగముల ద్వారా ఉపనిషత్తుల్లో కూడా మనకు చెప్పడం జరిగినది. ఉపక్రమము, ఉపసంహారము, షడ్లింగముల ద్వారా, ఆ సూచనల ద్వారా, లింగము అంటే గుర్తు, ఆ సంకేతముల ద్వారా ఆత్మతత్వాన్ని పొందే విధానాన్ని పొందుపరిచారే కానీ ఇది ఎలా ఉంటుంది చూడండి అని చెప్పడానికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ అంశాన్ని మీరేమి తప్పుపట్టకూడదని, తప్పుగా భావించరని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఒక పదార్థమైతే చూపించడం జరుగుతుంది. నేనే కాదు, ఎవరైనా కూడా ఆత్మానాత్మ విచారణ చేసి ఆ సద్వస్తువు తన స్వరూపమని బోధ చేయవలసిందే కానీ వేరు మార్గము లేదు. బోధ చేసేటువంటి వారు శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులు, సశిష్యులు, సాధన సంపత్తి కలిగినటువంటి సశిష్యులు సూక్ష్మంగా ఆ తత్వాన్ని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థము, ఇందులో ఉన్న ఆంతర్యము కూడా అదే. ఆ పరమాత్మ అన్నది ఏదో కాదు, సర్వత్రా నిండి నిబిడీకృతంపై ఉన్నది. అట్టి పరమాత్మ స్వరూపమే నేనని చెప్పి సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే నాయన నీవని గురువు బోధిస్తే ఆ అంశాన్ని కూలాంకుషంగా శ్రవణం చేసి, మననం చేసి నిధిధ్యాసనలో తన స్వరూపాన్ని స్వానుభవానికి తెచ్చుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఇక సోహం మంత్రం అంటారా, కొంతవరకు అనుభవానికి వస్తుంది. ప్రాణవాయువు తీసుకునేటప్పుడు అందులో కలిపి సోహం, సో అని పైకి తీసుకోవడం నెమ్మదిగా, అది కూడా గురువు యొక్క మొహతహా నేర్చుకుంటేనే ఫలితం వస్తుంది. తీసుకునేటప్పుడు ప్రాణవాయువును సో అని పైకి తీసుకోవడం, వదలడము హం, సోహం అనేటువంటిది మహావాక్యములో సూక్ష్మంగా మహావాక్యములో చెప్పబడేటువంటి అహం బ్రహ్మాస్మి అని ఏ శబ్దం ఉన్నదో ఇక్కడ కూడా సోహం అంటే అదే అర్థం వస్తుంది. అందుకనే మహావాక్యముల యొక్క అంతర్భాగమే, అంతరార్థమే ఈ సోహం మంత్రము కూడా. సోహం మంత్రం వేరు, మహావాక్యం వేరు కాదు, రెండూ కూడా ఒకే అర్థాన్ని సూచిస్తాయి. విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సూక్ష్మబుద్ధి గలవారు ఈ అంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ప్రాణాయామము ఒక సాధన కనుక అది చూపించవచ్చు. ఇదో ఇలా ఉంటుంది, ఆసనం ఇలా వేయండి, శరీరాన్ని ఇలా నిలపండి అని చెప్పవచ్చు. అలాగే యోగాసనాలు కూడా గురువు అయినటువంటి వారు ఆచరించి శిష్యులకు కూడా చూపించవచ్చు. అయితే ఇక్కడ మరి యోగాభ్యాసం అనే విధులను చూపించవచ్చు. ఆసనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి స్వస్తికాసనము, వీరాసనము, పద్మాసనము, సుఖాసనము, ఇటువంటి ఆసనాలని కూడా మనకు మన భారతీయ సనాతన ఋషులు 84 ఆసనములను పొందుపరిచి సద్గ్రంథములలో చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించగలము, సూక్ష్మబుద్ధి గలవారు తెలుసుకోగలరు. కానీ ఆత్మానాత్మ విచారణ విషయంలో అది చూపించే పదార్థము కాదు, కేవలము వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానాన్ని సూక్ష్మబుద్ధి గలవారు స్వానుభవానికి తెచ్చుకోగలరు అని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు కూడా తమ ప్రస్థానత్రయ భాష్యములో స్పష్టముగా బోధించడం జరిగినది. అదేవిధముగా ముండకోపనిషత్తు భాష్యములో వాక్య ప్రమాణాన్ని బోధిస్తున్నారు మనకు.
వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. ఆ వాక్యాన్ని సద్గురువులు మహావాక్య ప్రబోధను బోధించే సమయంలోనే శిష్యులు ఆ స్వరూపంలో నిలిచిపోతారు. ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారికి శ్రవణ మాత్రేనా జ్ఞానం అని చెప్పి వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి జగద్గురు శంకరులు వారే సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా, మరి సాధకులుగా ఉన్నటువంటి వారు అడగడంలో తప్పేం లేదు. కానీ వాస్తవాన్ని మనము ఒక్కతూరి గుర్తు చేసుకోవాలి. అలాగే ధ్యానములో ఏం చెప్పారు? ఉప్పు కళ్ళు నీళ్లలో వేస్తే ఎలాగైతే కరిగి జలస్వరూపం అయిపోతుందో, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఆత్మయందు అంటే పరమాత్మయందు మనం ఎంచుకున్నాం కదా ఒక సాకారమూర్తిని, శివుణ్ణో రామచంద్రుణ్ణో మరి నారాయణమూర్తినో. అలా ఇష్టదేవతతో మన మనస్సును ఇష్టదేవత తప్ప రెండో ఆలోచన లేకుండా ఏకాకార వృత్తి, ఆ శివాకార వృత్తి, ఆ బ్రహ్మాకార వృత్తి, ఆ వృత్తిలో ఉండడమే ధ్యానం. తైలధార వలె తెంపు లేకుండా ఒకే స్థితిలో నామస్మరణలో కానీ ధ్యానములో కానీ అదే స్థితిలో ఉండడము సగుణ ధ్యానము. ఆ భావాన్ని కూడా విడనాడి కేవలము తానుగా మిగిలిపోవడమే నిరాకార ధ్యానం. సగుణ ధ్యానము, నిరాకార ధ్యానము. సగుణ ధ్యానము సిద్ధి పొందిన తర్వాతనే ఎవరికైనా నిరాకార స్థితి, నిరాకార ధ్యానం కుదురుతుంది. ఆకారమే లేనటువంటి దాన్ని ధ్యానం ఎలా చేయాలి? ఆత్మగా మిగిలిపోవడమే, తన స్వరూపాన్ని ఆ ఎరుకలో ఉండిపోవడమే ధ్యానం. అది ధ్యానం అనిపించుకోదు, జ్ఞానం జ్ఞాననిష్ట అంటారు, స్వరూపనిష్ట అంటారు, స్వస్వరూపనుసంధానము అంటారు. కాబట్టి ఈ ప్రాణాయామం కానీ, యోగాభ్యాసం కానీ, ముద్రలు కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా గురువు ఆచరించి చూపించవచ్చు. కానీ ఒక ఆత్మవిద్య మాత్రం అది చూపించేది కాదు. దాన్ని సామాన్య బుద్ధితో అందుకుండేది కాదు. ఏకాగ్రత బుద్ధి కలిగి పవిత్రమై నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి బుద్ధి గలవారు మాత్రమే ఆ స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, తన స్వరూపాన్ని రెండూ ఒకటేనని గుర్తించగలిగే సామర్థ్యము ఏకాగ్రత బుద్ధి గలవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ చేసుకొని మనోపరిపక్వత కలిగిన వారికి నిర్మలమైన అంతఃకరణం కలుగుతుంది. ఆ స్వచ్ఛమైన అంతఃకరణమునందు పరమాత్మతత్వాన్ని గ్రహించగలరు. అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం అంటాడు యమధర్మరాజు నచికేతునితో కఠోపనిషత్తులో. ఇది అతేంద్రియం, ఇంద్రియముల ద్వారా గ్రహించబడేది కాదు. అయినప్పటికీ కూడా అతేంద్రియం బుద్ధిగ్రాహ్యం అంటే శుద్ధమైన బుద్ధి ద్వారానే ఈ ఆత్మతత్వాన్ని గ్రహించి ఆ స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. ప్రియాత్మ బంధువులారా, మరి సాధకులు అడగడంలో తప్పేం లేదు. మాకు తెలిసినంతలో మరి మేము ఈ అంశాలను ప్రస్తావన చేస్తున్నాం. కాబట్టి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇక్కడ కూడా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము అనేటివి బహిర్భూమికలు, ఇవి బహిరంగ సాధనలు. ఇక ధ్యాన, ధారణ, సమాధి అనేటివి అంతరంగ సాధనలు. ఇవి బహిర్భూమికలు. ఇవి లోపల సూక్ష్మంగా సాధకుడు గుర్తించి ఆ స్థితిలోకి వెళ్ళవలసినదే. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఇష్టదేవతతో మనము ఏకమైపోవాలి. ఆ శ్రీరామచంద్రమూర్తితో కానీ, పరమశివుని యొక్క రూపము కానీ, నారాయణమూర్తి యొక్క రూపము కానీ అలా హృదయములో నిలుపుకోవడమే సగుణ ధ్యానం. ఒక ఇష్టదేవత తప్ప రెండో ప్రపంచం కనపడకుండా ఈ సర్వం ప్రపంచమంతా కూడా ఇష్టదేవతామయమైపోవడం. ఇక జ్ఞాని అయితే ఈ సర్వ ప్రపంచము కూడా, సర్వ సృష్టి కూడా ఆత్మాకారమై గోచరించడం. భక్తుడైతే భగవంతుని యొక్క రూపము ఒక్క నారాయణమూర్తి తప్ప, ఒక పరమశివుడు తప్ప రెండో పదార్థం లేదని భావించడం. ఇక జ్ఞాని అయితే ఈ సర్వ సృష్టి కూడా ఆత్మ కంటే, నాకంటే అన్యముగా లేదని పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడం. మొదటిది సాకారము, రెండోది నిరాకారము.
నిరాకారములో ఆలంబనము లేదు, తన స్వరూపమే, తన స్వస్వరూపమే ఆలంబనము, అదే పరమలక్ష్యము. ఆ స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే, ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే, ఆ ఎరుకలో ఉండిపోవడమే. కాబట్టి ఇప్పుడు ధ్యానములో సాకారం అయితే ఆ విధముగా ఉంటుంది. నిరాకారములో ఎరుక ఎలా ఉండాలని కూడా అడిగారు. ఎరుకగా ఎలా ఉండాలంటే కేవలము ఏమి విన్నా, ఏమి చూసినా, ఏమి మాట్లాడినా కేవలము సత్తా స్ఫూర్తిలో ఉండిపోవడం, ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపములో మిగిలిపోవడం, కేవలం ప్రజ్ఞామాత్రుడై ఉండిపోవడం. జ్ఞానమే మన స్వరూపము, మన స్వరూపమే జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. పిపీలక బ్రహ్మ పర్యాంతము ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే బ్రహ్మదేవునిలోనూ చరాచరాత్మకమైన సృష్టిలో అన్ని ప్రాణుల్లో ఉన్నది, నాలో కూడా ఆ చైతన్యమే ఉన్నది. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి మహావాక్యము చెప్పబడినది. శ్వాస మనసు ఎప్పుడైతే ఆగిపోతాయో అది యోగ సమాధి అని చెప్పబడింది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, సందడి లేని గదిలో కూర్చొని ప్రశాంతంగా అగరబత్తీలు వెలిగించి మంచి ఆసనం వేసుకొని శుచిగా పద్మాసనం కానీ, స్వస్తికాసనం కానీ, సుఖాసనం కానీ, వీరాసనం కానీ ఒక ఆసనం మీద స్థిరంగా కూర్చొని మనసును బుద్ధిని అన్నీ కూడా పరమాత్మ యందు లయం చేయడం. సాకారంలో అయితే ఒక ఆలంబనం ఉంటుంది, ఇష్టదేవతతో మనస్సును ఏకాగ్రత పరచడం ఉంటుంది. నిరాకారములో తన స్వరూపమునందు మాత్రమే. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట అని ఒకదాంట్లో లయం చేసుకుంటూ పోవడం. మనకు కనిపించే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని, ఈ విషయములను మనసులో లయం చేయడం, మనసును బుద్ధిలో లయం చేయడం, బుద్ధిని అవ్యక్తములో లయం చేయడం, అవ్యక్తమును మహత్తులో లయం చేయడం, మహత్తును పురుషుల్లో లయం చేయడం, పరమాత్మలో లయం చేయడం. అంటే ఒకదాని తర్వాత ఒకటి గుర్తించడమే లయం చేయడం. లయం చేయడం అంటే రెండు పదార్థాల నుండి లయం చేయడం కాదు. విషయముల కంటే మనసు హెచ్చైనది, మనసు కంటే బుద్ధి ఉత్తమమైనది, బుద్ధి కంటే అవ్యక్తము, అవ్యక్తము కంటే మహత్తు, మహత్తు కంటే పురుషుడు పరాకాష్ట, ఆ పరమాత్మే నేనని గుర్తించడమే వీటిని లయం చేసుకునేటువంటి సూక్ష్మార్థం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం సద్గురువుల ద్వారా నేరుగా వారి మొహతహా మనం వినాలి. కానీ ఇవి కేవలము కొంత పుణ్యం వస్తుంది, కొంత మేలు జరుగుతుంది ఈ ప్రవచనాల ద్వారా. సంపూర్ణముగా మనం గుర్తించగలిగే సామర్థ్యం లేకపోలేదు. సూక్ష్మబుద్ధి గలవారు మాత్రము ఈ అంశాలను గుర్తించగలరు. సామాన్యులుగా ఉండేటువంటి వారు గురువు ద్వారానే వీటిని గ్రహించవలెను. అందుకనే మహనీయులంతా కూడా అన్ని శాస్త్రాలు చెప్పి రాసి గ్రంథాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా మనకు అందజేసి చివరిలో గురువు ద్వారానే ఈ బ్రహ్మతత్వాన్ని, యోగాభ్యాసాన్ని, ధ్యానాన్ని నేర్చుకోమని చెప్పి గురూపదేశము ద్వారానే ఇవి సాధ్యమవుతాయని చెప్పి చివరిలో ప్రతి శాస్త్రమునందును చివర గురువు యొక్క ప్రాతిపదికను, గురువు యొక్క మూలాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు స్వస్వరూపానుసంధానం, కేవలము సుఖాసనములో కూర్చొని మనకు ఏమేమి కనపడుతున్నావో ఇవన్నీ ముందు వాటికి సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉన్న తర్వాత కేవలం ఆ సాక్షిత్వాన్ని కూడా విడనాడి తానులో తాను కేవలము చిన్మాత్ర స్వరూపుడై ఆ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడమే. ద్రష్ట, దర్శనము, దృశ్యము. ద్రష్ట అంటే చూచేటువంటి వాడు, దర్శనము అంటే మధ్యలో ఉండేటువంటిది. ద్రష్ట, దర్శన, దృశ్యము. దృశ్యము అంటే మనకు కనిపించే నామరూపాత్మకమైన ప్రపంచం. ద్రష్ట అంటే చూసేవాడు, మధ్యలో ఉండేటువంటి సాధనం, ఇది దర్శనము. విఘ్నులైనటువంటి వారు కేవలము త్రిపుటి రహితమై ద్రష్టకు, దృశ్యానికి
మధ్యలో ఉన్న దర్శనంలో మిగిలిపోయేటువంటి వారే బ్రహ్మవేత్తలు. కాబట్టి కళ్ళు తెరుచుకొని ఉన్నట్లయితే నామరూపాత్మకమైన ప్రపంచం కనపడుతుంది. అందుకని తత్వవేత్త అయినటువంటి వారు కేవలము ద్రష్టకు దృశ్యానికి మధ్యలో దర్శనం ఉంది కదా, ఆ దర్శనమును తన స్వరూపముగా మిగిలిపోయేటువంటి వారు తత్వవేత్తలు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం చక్కగా సద్గురువుల ద్వారా తెలుసుకొని ద్రష్ట దర్శన దృశ్యముల యొక్క అంతరార్థాన్ని ఆంతర్యాన్ని సద్గురువుల ద్వారా సూక్ష్మంగా గుర్తించి కేవలము చిన్మాత్ర స్వరూపుడై పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే జీవన్ముక్తి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సద్గురువుల ద్వారానే గుర్తించాలి. తత్వవేత్తలైనటువంటి బ్రహ్మవేత్తల ద్వారానే మనం వీటిని గ్రహించి తెలుసుకొని తదాకార వృత్తిలో మిగిలిపోవాలి. పెద్దవారైతే 40 నిమిషాలు ధ్యానం చేయాలి, లేదా అర్ధగంట కానీ 50 నిమిషాలు కానీ 2 గంటలు కానీ లేదా 3 గంటల వరకు చెప్పారు. ఈ 3 గంటల కాలం కదలకుండా ఒకే ఆసనంలో కూర్చున్నప్పుడు మనోచాంచల్యం ఉడిగి మనస్సు శ్వాస రెండు ఆగిపోతాయి. రెండు ఆగిపోయినప్పుడు దృష్టిని భ్రూమధ్యంలో నిలుపుతాం కదా, ఆ భ్రూమధ్యంలో కేవలము జ్యోతి రూపంగా కొంతమంది, తేజోమయంగా కొంతమంది ధ్యానం చేస్తారు. తేజోమయం అంటే పరమాత్మ స్వరూపం. తేజోబిందోపనిషత్తులో చెప్పబడినది. భ్రూమధ్యమునందు తేజస్సులో నీ జీవుణ్ణి తేజోమయంగా చూడమని. కాబట్టి ఇప్పుడు ఆసనములు కానీ ప్రాణాయామము కానీ ఇవన్నీ కూడా ఒక ప్రక్రియలు, బహిరంగ సాధనలే, పరంపర సాధనలే, సాక్షాత్తు సాధనలు, శ్రవణ మనన నిధిధ్యాసనలు. వీటి ద్వారా ఇవి ఆంతరంగిక సాధనలు. ఇప్పుడు మనం చెప్పుకున్న సాధనలన్నీ పరంపరా సాధనలు. కేవలము ఏమి చేస్తున్నా ఆ అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉండడం. అఖండ బ్రహ్మాకార వృత్తి అంటే అనేకమైన వృత్తులన్నీ కలుగుతూ ఉంటాయి. ఏకవృత్తితో అనేక వృత్తులన్నింటినీ తోసివేయడం. అన్ని వృత్తులను తొలగించగా మిగిలినటువంటిది అది కూడా వృత్తే, అది కూడా అంతఃకరణ వృత్తే. ఆ వృత్తిని బ్రహ్మాకార వృత్తి అన్నాడు. నేను బ్రహ్మము తప్ప రెండోది కాదని తనతో తాను ఏకమవ్వడమే, బ్రహ్మముతో ఏకమవ్వడమే బ్రహ్మాకార వృత్తి. తరంగము జలమునందు లయమవ్వడమే, ఆభరణము బంగారమునందు లయమవ్వడమే, కుండ మన్ను యందు లయమవ్వడమే. వాస్తవంగా విచారిస్తే లయము కూడా లేదు. ఆభరణములో ఉన్నది కూడా సూక్ష్మంగా గుర్తిస్తే బంగారమే. తరంగాన్ని మనం ఒక నామాన్ని ఒక రూపాన్ని చూస్తున్నాము, తరంగములో ఉన్నది కూడా జలమే. అలాగే ఘటాకారంగా కనపడుతున్నది కదా ఒక ఆకారము ఒక రూపము, అందులో చూస్తే మన్ను లేని కుండ లేనే లేదు, జలము లేని తరంగము లేనే లేదు, పత్తి లేని వస్త్రము లేనే లేదు. అలాగే స్వరూపము లేని ప్రపంచము లేనే లేదు. తానుంటేనే ప్రపంచం ఉన్నది, తానుంటేనే ఆలోచనలు ఉన్నవి. తాననేటువంటి ఆ స్వరూపం ఉంటేనే ఇంకొకటి ఏదైనా కనపడుతూ ఉంది, వినపడుతూ ఉంది, అనిపిస్తూ ఉంది. నేననేటువంటి ఎరుకలో ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలని అడిగారు మన సాధకులు. కేవలము నేననేటువంటి అధిష్టానం అనేటువంటి ఎరుక లేకపోతే ధ్యానం చేయగలమా, యోగం చేయగలమా, జపం చేయగలమా, పూజలు చేయగలమా, ప్రార్థనలు చేయగలమా? ఏమీ చేయలేము. అధిష్టాన స్వరూపమే తన స్వస్వరూపం అని కేవలము ప్రతి చర్యకు ప్రతి క్రియకు సాక్షిగా కేవలము ఉండిపోవడమే. అది ధ్యానములోనూ అలాగే ఉండాలి, లోక వ్యవహారంలోనూ అలాగే ఉండాలి. పరిపక్వత కలిగినప్పుడు ఎక్కడ ఉండినా తన స్వరూపాన్ని కోల్పోరు అని బోధించారు మన మహనీయులు. మన మహాత్ములు చెప్పింది ఎప్పుడు కూడా తప్పుండదు. ఏమైనా దోషం ఏదైనా ఉంటే అది మన వలనే ఉంటుంది. కాబట్టి ఏ రోజుటికైనా ఏనాటికైనా మూలమైనటువంటి అధిష్టాన స్వరూపాన్ని మనం గుర్తించాలి. ధ్యానంలో మనము పరిపక్వత దశ సంతరించుకున్న తర్వాత ఇక లౌకిక విషయాల యందు కూడా నేననేటువంటి ఎరుకను కోల్పోకుండా ఉండడమే జీవన్ముక్తుని యొక్క లక్షణం. నేననేటువంటి ప్రజ్ఞను వీడకుండా ఉండడమే బ్రహ్మనిష్ఠుని యొక్క కడపటి నిష్ట. అసలు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము, ఆ బ్రహ్మము నా స్వరూపమని గుర్తించి ఆ స్థితిలో ఉండడమే కడపటి నిష్ట. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. రెండో పదార్థం ఉన్నది అంటే బ్రహ్మమునందు ఆరోపితమే, జలమునందు తరంగం ఆరోపితములాగా.
ఆరోపితం అంటే తోస్తూ ఉంది. బంగారమునందు ఆభరణము తోసు విధముగా అలాగా నేననేటువంటి ఎరుక మీదనే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన బ్రహ్మమునందనే నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా కనపడుచున్నది, వినపడుచున్నది, అనిపిస్తున్నది. ఈ బుద్ధి కూడా ఆ పరమాత్మ ఉంటేనేది పనిచేస్తున్నది. మనసు జడము అంటుంది శాస్త్రము. ఆత్మవిచారణలో మనస్సు జడము, మనోవృత్తిలో చైతన్యము లేక ప్రతిఫలించదు, మనోవృత్తిలో సాక్షి లేకపోతే ఫలానా అని తెలియబడదు అంటున్నారు బ్రహ్మసూత్రాలలో వ్యాసుల వారు. మనోవృత్తి ఒక వృత్తిలో చైతన్యము లేకపోతే ఆ పదార్థం ఫలానా అని తెలియదు అంటున్నాడు. సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం, ప్రతి చర్యకు ప్రతి క్రియకు అన్నిటిల్లో కూడా ఆ పరమాత్మ సాక్షిగా ఉండడం వల్లే మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, చిత్తము పనిచేస్తున్నది. ఏ కార్యాచరణ చేయగలుగుతున్నాము అంటే ఆ పరమాత్మ లేక రెండో పదార్థము లేదు. రెండో పదార్థానికి కూడా పరమాత్మ ఉంటేనే చేతనమునకు తనకు తానే ఆధారం, అలాగే అచేతనముకు కూడా తానే ఆధారం. ఆకాశమునకు ఆధారం ఏమని అడిగారంటే ఎవరో, ఆకాశమునకు ఆకాశమే ఆధారం. అన్ని పదార్థాలకు ఆధేయము ఆధారం అని రెండు చెప్పినారు. ఆధేయం అంటే కనపడేటువంటిది, ఆధారము అంటే అది యథార్థమైన పదార్థం. ఆధారం ఒక బిల్డింగ్ కనపడింది మనకు, ఆ బిల్డింగ్ ఆధేయము, పునాది ఆధారం. అలాగే సర్వవ్యాపకమైన పరబ్రహ్మం అనేటువంటిది అన్నిటికీ ఆధారం. అయితే పరమాత్మకు ఆధారం ఏమంటే నిరాధారం. పరమాత్మకే ఆధారం లేదు, నిరాధారం, నిర్విశేషం, శేషం కూడా కాదు, నిష్క్రియం. అలాంటి పరమాత్మను వాక్కుతో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ విశ్లేషించలేము. అయితే ఇలా చెప్తున్నామంటే పరోక్షమే కానీ అపరోక్షం కాదు. సద్గురువులు కూడా పరోక్షంగా బోధ చేస్తారు శిష్యులకు. శిష్యులు ఆ వాక్యాలను శ్రవణం చేసి ఏ రోజుటికైనా ఆత్మానుభవంలో అపరోక్షానుభూతి వారే పొందాలి. కాబట్టి పరమాత్మ నిరాధారుడు, తన స్వమహిమయందు తానే సుప్రతిష్ఠుడై ఉన్నాడు. కాబట్టి ధ్యానం కానివ్వండి, యోగం కానివ్వండి, జపం కానివ్వండి, పూజలు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, ఏ వ్రతాలు ఆచరించినా కూడా చివరకు అధిష్టానమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మం అనేది ఒకటి ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. సినిమా తెర లేక, స్క్రీన్ లేక బొమ్మలు లేవుగా. అలాగే బొమ్మలను చూస్తున్నాం కానీ ఆ స్క్రీన్ను చూడలేకపోతున్నాం. శుద్ధ నిర్మలమై స్పష్టముగా ఉన్నది కదా. కాబట్టి ఆ విధమైనటువంటి శుద్ధ బుద్ధి యందు బ్రహ్మమును గుర్తించవలసినదే. మనోవృత్తులన్నీ కూడా బ్రహ్మమునందు లయం కావలసినదే. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటందుకు వేదశాస్త్రముల యొక్క ప్రమాణము ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుందని కానీ మహనీయులు ప్రబోధన చేశారు. కాబట్టి ఈ యోగము, ధ్యానము, జపము, ఆసనములు ఇవన్నీ కూడా చూపించే ప్రక్రియలు. ఇవి సాకారం. ఇలా చేయండి, ఇలా ధ్యానం చేయండి, ఇలా యోగం చేయండి, ఇలా ప్రార్థన చేయండి అని చెప్పవచ్చు. కానీ ఆత్మానాత్మ విచారణలో వారికి వారుగా స్వవేద్యమై స్వానుభవములో ఆత్మతత్వాన్ని గుర్తించాలనే నేను మనవి చేసుకుంటున్నాను. విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను చెప్పడం జరుగుతున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ అచ్చోట పనిచేయవు. అయితే మనసు, బుద్ధి, చిత్తముతోనే వినాలి. విని ఈ మనసును బ్రహ్మాకారం చేసుకోవాలి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మీరు అడిగినటువంటి ఈ సాధన రహస్యాలన్నీ కూడా ఇంకా తెలిసినటువంటి మహనీయులు, మహాత్ములు ఇంకా స్పష్టంగా బోధ చేస్తారు. ఏదో నాకు తెలిసినంతలో ఈ ప్రస్తావన మీ ముందుంచాను. కాబట్టి ఎందరో మహాత్ములు ఇంకా మాకంటే కూడా బాగా స్పష్టంగా బోధ చేస్తున్నారు. కాబట్టి మరి సూక్ష్మబుద్ధి గలవారు ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా స్థూలంగా చూపించవచ్చు. ఆత్మానాత్మ విచారణ వారికి వారే, వారి ఆకలిని వారే తీర్చుకున్నట్టుగా వారు ముక్తికి వారే ప్రయత్నించాలి. గురువులు, శాస్త్రములు అందరూ కూడా దారి చూపుతారే కానీ ఆ త్రోవన నడచి వివేకముతో ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి సర్వాత్మ భావనలో
ఏకాత్మ భావనలో ఆ స్వస్వరూప స్థితిలో మిగిలిపోవాలనే కానీ వేరు మార్గం లేదు. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని శృతి కూడా మనకు బోధించినది. కాబట్టి ఇది వాక్య ప్రమాణం చేత ఆత్మజ్ఞానం కలగవలనే కానీ ఇది వేరుండు మార్గము లేదు. అయితే పరంపరా సాధనల్లో మాత్రము ఉపాసనలో ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ ఇవన్నీ కూడా మనకు గురువులు బోధించగలరు, చెప్పగలరు. ఇవి అందరికీ సులభంగా గ్రహించగలరు. అందుకనే ఆత్మవిద్య అనేటువంటిది మాత్రము అంత సులభతరము కాదు, చాలా కష్టతరమైనది. విషయాన్ని గుర్తించగలిగితే చాలా సులభమైనది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.